నాకు 6 ప్రపంచ శాంతి పీస్ మిషన్ని జూలై 5, 2005ని రద్దు చేశారు. దాని ద్వారా సంవత్సరానికి 8 లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, దేశానికి లాస్ తీసుకొచ్చారు. తద్వారా 3,10,000 అనాథులు కడుపులు కొట్టారు. 40 లక్షల వితంతులు కడుపులు కొట్టారు. 9 దేశాన్ని వెస్టర్న్ కంట్రీ జార్జ్ బుష్ కంట్రోల్కి అమ్మేసింది ఇటాలియన్. అందుకని అప్పుడు బుక్ రాశాను, సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని 2005లో. ఆ మహాత్ముడు గాంధీ, రియల్ గాంధీ, దేశం కొరకు ప్రాణం పెడితే లక్షల మంది ఈ తల్లి ఇటలీ నుంచి పంపించి రాజీవ్ గాంధీని ట్రాప్ చేసి లవ్వులో పడించి, మూర్ఖులం కదా మన మగోళ్ళు కొంతమంది, పెళ్లి చేయించి ఆ తర్వాత ఆయన్ని చంపించి, ఎవరిని? రాజీవ్ గాంధీని. ఆయన వీళ్ళు మిషన్ నెరవేర్చట్లేదు గనుక అమెరికన్ వెస్టర్న్ మిషన్ సోనియా గాంధీని లీడర్ చేశారు. ఇది ఎవరికి తెలియదు? తెలిసిన ప్రతి ఒక్కరు 10 మందికి చెప్పండి. మీడియా మిత్రులారా, ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణని రక్షించడానికి మీరు దీన్ని అన్ని న్యూస్ పేపర్లకు ఇచ్చి, అన్ని ఛానల్స్కి ఇచ్చేసి ప్రతి తెలుగు బిడ్డ వినేటట్టు, సోనియా గాంధీ ఈజ్ ఎ సేటన్ ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. షీ ఈజ్ ఎ లయర్ అండ్ ఎ డిసీవర్ హూ క్యాన్సల్డ్ గాడ్స్. యేసు ప్రభు శాంతి సభలను క్యాన్సిల్ చేసింది. ఏమనంటే నేను క్రిస్టియన్ అంటది. ఆవిడ క్రిస్టియన్ కాదు, క్యాథలిక్ కాదు, విగ్రహారాధన తప్పులేదు, ఆవిడ హిందూ. కానీ రెండు వేషాలు వేయకూడదు. నేను అందరికీ చెప్తాను, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు అని నేను నమ్ముతాను అని. వీరు వెంకటేశ్వరుని నమ్ముతారు, మమత కృష్ణుడిని నమ్ముతారు, ఇంకొకరు అల్లాని నమ్ముతారు, ఇంకొకరు జీసస్ని నమ్ముతారు. తప్పేముంది అందులో? ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ క్రీస్తు పేరట క్రైస్తవులను మోసం చేసిన సోనియా గాంధీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ, రాష్ట్రాన్ని విభజించి 12 లక్షల కోట్లు ఈరోజు అప్పైపోయి చేసిన సోనియా గాంధీ. కనుక మీరందరూ ఒక్కరు కూడా కాంగ్రెస్లో